ఈ వైరింగ్ ఫ్యాన్లు మొత్తం టాయిలెట్స్ కూడా సపోర్ట్స్ చేసి ఊళ్ళో ఎన్ని ఇక్కడ అన్నీ ఉన్నాయి కాబట్టి పడదు మా చేసి పట్టుకున్నాడు చార్జ్ అప్ చేసుకునేటప్పుడు ఎన్ని అనౌన్స్ చేసుకుంటాం ఒకసారి ఏమన్నా మేము ముందే ఎమ్మెల్యే కాదు ఒక బోర్డు తీసేమంటారా ఏంటిది ఓపీ న్యాయం చేయలేదు మేము చేసిన బోర్డు తీసేమంటారా చదవగల అన్నది ప్రొసీజర్ అండి ప్రభుత్వంలో మీరు కూడా మీరు వెళ్ళిపోతారు కూడా ఛార్జ్ అమ్మ ముందుదమ్మా అలాగే వచ్చాయి మీరు మొత్తానికి గోర్లు పనిచేస్తున్నాయండి బాబు ఇవాళ పాలకోడేలో పశు వైద్యశాలను మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు తెలంగాణ గారు ఓపెనింగ్ చేశారు.
ఈ ఆర్ఐటిఎఫ్ కింద శాంక్షన్ అయ్యి కొంత పని ఆగిపోయి ఉన్నది. అప్పుడు కాంట్రాక్టర్ గారికి ప్రాబ్లం అవడం వల్ల ఆయన వదిలేసి వెళ్ళిపోతే మన రాజుగారు కొత్తపల్లి సుబ్బరాజు గారు దీని యాక్షన్ మనం తీసుకుని దీని మీద మొత్తం రిపేర్స్ ఏమైనా ఉన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కంప్లీట్ చేసి 15 రోజుల్లో ఇది మన ఇవాళ ఓపెనింగ్ సెరమనీ పెట్టినారు. దీనికి మన ఎమ్మెల్యే గారు ప్రారంభోత్సవం చేశారు. ఇక్కడ నుంచి మనకి ఈ హాస్పిటల్ ఇక్కడ నుంచి సర్వీసెస్ మొత్తం ఈ హాస్పిటల్ నుంచి షిఫ్ట్ అయిపోయి అక్కడ నుంచి పాత హాస్పిటల్ షిఫ్ట్ చేసేసి ఇక్కడ నుంచి సర్వీసెస్ అందుతాయని తెలియజేస్తున్నాను. అలాగే మన కొన్ని స్కీమ్స్ ఉన్నాయి ప్రభుత్వం నుంచి మనకి మినీ గోకులాలు కూడా మనకి ఈ పాలకోడేరు మండలంలో 44 శాంక్షన్ అయింది. ఇది కూడా మనకి త్వరలో మంజూరైంది కాబట్టి పని తొందరగా తీర్మానం అయిపోయిన తర్వాత మన ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా ఈ 44 మినీ గోకులాలు ఈ మండలంలో స్టార్ట్ చేస్తారు. అలాగే 2 గేదెలకి 4 గేదెలకి 6 గేదెలకి షెడ్లు, అలాగే గొర్రెలు మేకలు కూడా ఈసారి షెడ్లు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే కోళ్ళు కూడా ఉన్నాయి. కోళ్ళు 100 కోళ్ళకి 200 కోళ్ళు నాటు కోళ్ళకి షెడ్లు ఎవరన్నా కావాలంటే పెట్టుకోవచ్చు. అలాగే గొర్రెలు మేకలు అయితే 20 గొర్రెలకి 50 గొర్రెలకి షెడ్లు ఎవరైనా కావాలంటే చెప్పేవాళ్ళు కట్టుకోవచ్చు. దీనికి 30% బెనిఫిషియరీ కాంట్రిబ్యూషన్ ఉంటుంది, 70% ఏమో సబ్సిడీ ఉంటుంది గొర్రెలు మేకలకి కోళ్ళకి. అదే గేదెల్లో అయితే 90% సబ్సిడీ ఉంటుంది, 10% బెనిఫిట్ ఉంటుంది. ఆల్రెడీ మనకు అప్లికేషన్స్ వచ్చినాయి. అది ఏపీఓ గారికి ఇచ్చాము ఎన్ఆర్ఈజిఎస్ మండలంలో. వాళ్ళు దగ్గర పరిశీలనలు జరుగుతున్నాయి. అభిప్రాయం చెక్ చేసిన తర్వాత త్వరలో స్టార్ట్ చేస్తారు. అలాగే ఇప్పుడు మనం గాలికుంటు వ్యాధిలా ఉన్న టీకాలు వేస్తున్నాము. ఈ టీకాలు కూడా ఈ నెల 20వ తారీఖుతో అయిపోతాయి. కాబట్టి అందరూ రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సింది కోరుతున్నాను. అలాగే గొర్రెలు మేకల్లో పీపీఆర్ అనే వ్యాక్సిన్ పెస్టిస్ రూబెన్స్, ఈ వ్యాక్సిన్ కూడా గొర్రెల్లో వేస్తున్నారు. ఈ రైతులు ఎవరైతే గొర్రెలు మేకలు పెంపకదారులు ఈ వ్యాక్సిన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాను. అలాగే గేదెల్లో ఇసుకుపోవడం రోగం ఉంటుంది, బ్రూసెల్లోసిస్. ఆ బ్రూసెల్లోసిస్ రాకుండా పెయ్యదోడల్లో 4 నుంచి 8 నెలల పెయ్యదోడల్లో బ్రూసెల్లా వ్యాక్సిన్ కూడా మొదలుపెట్టాము. ఈ వ్యాక్సిన్ కూడా రైతులు వినియోగించుకోవాలి. ఎవరైతే పెయ్యదోడలు ఉన్నాయో వాళ్ళు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే కృత్రిమ గర్భాస్పత్రిలో ఇంతకుముందు పెయ్యదోడలు చిన్నపిల్లలు పుట్టే 50% కృత్రిమ గర్భాస్పత్రి. అలా కాకుండా ఇప్పుడు ప్రత్యేకంగా పెయ్యదూడల వీర్యం కూడా వచ్చినాయి. కాబట్టి రైతులు ఈ పెయ్యదూడల వీర్యాన్ని ఉపయోగించుకొని 99% పెయ్యదూడలు పోతాయి ఆ వీర్యం చేస్తే. అది రైతులు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇది 2 డోసులు కలిపి 500 రూపాయలు. ఈ 2 డోసుల్లో కూడా కట్టకపోతే ఆ గేడుకి ఆ 500 రూపాయలు తిరిగి వాపసు చేస్తారు. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సింది నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. నా పేరు డాక్టర్ హేమ, పాల్గొనే ఇన్ఛార్జ్ పశువైద్యాధికారిని. మనకి ఆగస్టు 15న గౌరవ ఎమ్మెల్యే గారు మరి హాస్పిటల్కి వచ్చి హాస్పిటల్ పాత బిల్డింగ్ని చూసి మన కొత్త బిల్డింగ్ దుస్థితిని చూసి సార్ వెంటనే స్పందించి మనకి ఈ మన ఊళ్ళో మన పెద్ద రైతు కొత్తపల్లి వెంకట సుబ్బరాజు గారితో సహకారంతో మనకి ఆధునీకరణ మరియు పునఃప్రారంభోత్సవం జరిగిందండి. ఈ ఆధునీకరణకి మనకి ఎంతగానో తోడ్పడిన మన వెంకట సుబ్బరాజు గారికి, దీని ముందుండి చేయించిన మన గౌరవ ఎమ్మెల్యే గారికి, నాగరాజు గారికి, మల్లిరాజు గారికి అందరికీ పేరు పేరు నమస్కారం అండి. రాజు నిలబడినా లేదా నేను అడ్డం ఓకే సార్.